జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం కూడా వై నాట్ 175 అని చెప్పేసి ఈరోజు 11కి నిలబడిపోయినటువంటి పరిస్థితి. రేపు రాబోయే రోజుల్లో అతనికి జీరో వస్తుంది, తన కడపలో కూడా తను గెలుస్తాడో లేదో అన్న ఉద్దేశంతో ఈరోజు కూటమిపై అసంతృప్తితో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రజల్లో ఎక్కడికి వెళ్ళినా ఆయనకి ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం వైఫల్యాలు కానీ ఏవి కానీ ఎంత ప్రజలు నీరాజనం పలుకుతున్నారో చూసి ఆ ద్వేషాన్ని తట్టుకోలేక కార్యకర్తలుగా అలాంటి మాటలు మాట్లాడి ఇంకా పిచ్చి తుగ్లక్ మాటలు మాట్లాడడం మానేసి వాస్తవాన్ని ఈరోజు ఆయన ప్రతిపక్షంలో కూడా పనికిరాని విధంగా ఉన్నాడనే వాస్తవాన్ని గ్రహించాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంటే 11 నెలల పాలన చూశాక జగనే బాగా చేశాడు పరిపాలన, జగనే ప్రజలకు మంచి చేశాడు అని ప్రజల్లో చర్చ ఇప్పటికే మొదలయ్యింది అని చెప్పి జగన్ మాట్లాడుతున్నారు. ఏంటి మేడం అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి? గ్రౌండ్ రియాలిటీలో ఏ ఓటర్ని వెళ్ళి అడిగినా కూడా ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క పథకం ప్రతి ఇంటికి చేరుతుంది, ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందుతున్నారు. ఈరోజు సుభిక్షంగా ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో రోడ్స్ అయితేనేముంది, గ్రామాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒక మినిస్టర్ ఇలాంటి పరిస్థితులు చేయడం, డిప్యూటీ సీఎంగా ఉండి ఆయన ఆ పదవికే వన్నె తెచ్చే విధంగా ఈరోజు పనిచేయడం జరిగింది.